తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విభూషణ్, వాస్తు సామ్రాట్ హరి కాటేగర్ హరి గారు. వారితో మనం మాట్లాడతాం వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. చాలా మందికి సొంత ఇంటిని సంతోషంగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఉన్నవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు అనమాట, అన్నయ్య ఇప్పుడు టాప్ లో ఉండాలి, తమ్ముళ్ళు డౌన్ లో ఉండాలి, చిన్నవాళ్ళు డౌన్ లో ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది అసలు ఎందుకు అలా ఉండాలంటారు? నిజంగా అది కరెక్టేనా ఆ మాట? లేదంటే ఆ పొజిషన్ గురించి అసలు కరెక్ట్ గా చెప్పండి. అన్నదమ్ముల విషయంలో పెద్దవాడే టాప్ ఎందుకు ఉండాలి? నా ప్రశ్న అది అందరికీ కూడా. ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను, ప్రతి వాస్తు సిద్ధాంతిని ఈ క్వశ్చన్ నేను వేస్తున్నాను. పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలి టాప్లో? మధ్యలో వ్యక్తి కానీ చిన్న వ్యక్తి కానీ కింద ఎందుకు ఉండాలి? తల్లిదండ్రులు మరి పైన ఉండాలా కింద ఉండాలా? అలాంటప్పుడు తల్లిదండ్రులు ఇంకా పెద్దవాళ్ళు కదా వీళ్ళకన్నా. అసలు ఎందుకు ఈ డివిజన్స్ అనేది చాలా మందికి క్లారిటీ లేదు. ఈ ఒక్క వీడియోలో మనం డీటెయిలింగ్ ఇచ్చేద్దాం. ఫ్లోర్స్ వైజ్ కూడా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, అది కూడా మాట్లాడదాం. మొట్టమొదలు ఎందుకు ఈ అన్నదమ్ముల విషయంలో ఒకరు పైన ఉండాలి కింద ఉండాలి అనేది మాట వస్తుంది అంటే, పూర్వం ఏముండేది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వానికి ఇప్పటికీ చాలా తేడాలు జరిగిపోయినాయి. జరిగిపోయిన దాన్ని బట్టి ఇప్పుడు అది వర్తించదు. ఇదే మాట మీరు ఏదైతే చెప్పారో, పెద్దవాళ్ళు పై భాగంలో ఉండాలి, చిన్నవాళ్ళు కింద భాగంలో ఉండాలి, అది వర్తించదు ఈ కాలానికి. ఎందుకు వర్తించదో నేను చెప్తాను. మీరు అందరికంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు అనుకుందాం, ఓ ముగ్గురు పిల్లలు ఉన్నారు, రైట్. తల్లిదండ్రుల ఏజ్ 60 years వచ్చేంత వరకు వాళ్ళు కంప్లీట్ ఇల్లు మొత్తం చూసుకున్నారు. క్లియరా? రైట్. ఈ తల్లిదండ్రులు ఫస్ట్ ఈ బాధ్యత ఎవరికి అప్పగిస్తారు? చిన్న వ్యక్తిగా, మధ్యలో వ్యక్తిగా, పెద్దోడిగా? పెద్దవాళ్ళకు అప్పగిస్తారు కాబట్టి, పెద్దరికం అతను ఉండాలి కాబట్టి అతన్ని ఉన్నత స్థానంలో ఉండాలి అంటారు. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఉన్నత స్థానము అంటే ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడే ఒక ఆఫీస్ ఉంది, ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. అతను చెప్పినట్టుగా అందరూ చేస్తారు. అతనికి ఆ నాలెడ్జ్ ఉంది, కంపెనీ మెయింటైన్ చేసే నాలెడ్జ్ ఉంది, కంపెనీలో ఎక్కడెక్కడ ఏమేమి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ స్టేట్స్లో దొరుకుతాయి, వాళ్ళ కాంటాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అతనికి తెలుసు. అతను మొత్తం హ్యాండిల్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ పెద్దవాడు రైట్ పర్సనా? కరెక్ట్. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇక్కడ ఒక ఎండీగా కూర్చొని, ఇప్పుడు ఇదే చైర్లో ఎండీగా ఉన్నాడండి, ఒక 25 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. నాతో ఇంకా కావట్లేదు బెటా, మీరు ఎవరన్నా కూర్చోండి అని చెప్తే చిన్నోడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఎండీ ఎవరు ఇక్కడ? చిన్నవాడే. మిడిల్ పర్సన్ వచ్చాడు, అప్పుడు అతనే మిడిల్. పెద్దవాడు వస్తే పెద్దవాడే, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి ఒకటి ఏంటంటే, పెద్దవాడు 10th చదువుకున్నాడు, మధ్యలో వ్యక్తి ఇంటర్మీడియట్ అయిపోయింది, థర్డ్ పర్సన్ యూఎస్కి వెళ్ళి కంప్లీట్ బిజినెస్కి సంబంధించిన ఎంబీఏ చేశాడు, మొత్తం నాలెడ్జ్ తెలుసు. ఇదే కంపెనీలో తండ్రితో కనీసం ఒక 5 సంవత్సరాలు మొత్తం ట్రావెల్ చేసి అన్ని స్టేట్స్ తిరిగాడు, ఎవ్రీథింగ్ మొత్తం చూసుకొని వచ్చేసాడు, మొత్తం కాంటాక్ట్ తెలుసు, ఫోన్లోనే అన్నీ తెప్పించగలుగుతాడు. మొత్తం ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి సమస్యలు ఏమున్నాయి దాన్ని పరిష్కరించడం, ఎవ్రీథింగ్ ఇతను చేయగలుగుతాడు. కంపెనీ మెయింటెనెన్స్ మాత్రం పెద్దవాడు చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇంత చేస్తున్న మూడవ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇతను ఎండి అవుతాడా? లేదు, తండ్రి యొక్క ఫస్ట్ కొడుకే ఎండి అవుతాడా? జనరల్గా థర్డ్ పర్సనే అవుతాడు. ఇప్పుడు ఎవరైతే ఎండి ప్లేస్ ఉందో మరి ఇక్కడ ఎవరు కూర్చోవాలి? థర్డ్ పర్సన్ కూర్చోవాలి. మరి అందరూ మాట్లాడేది ఏంటంటే పెద్దవాళ్ళే కూర్చోవాలి అంటే ఇది రాంగ్ సిస్టమ్. అది ఇక్కడ ఎండి పొజిషన్, తండ్రి ఉన్నన్ని రోజులు తండ్రి కూర్చున్నాడు, తండ్రి మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఆ కెపాసిటీ ఎవరుకుంటే వాళ్ళకు. ఇప్పుడు మొదటి కొడుకుకు లేదా కెపాసిటీ, ఎవరికి నాన్నకి చెప్పేసిండు, నాన్న నేనైతే అదంతా హ్యాండిల్ చేయలేను కదా, చిన్నోడైతే మంచి చదువుకున్నాడు, వాళ్ళని కూర్చోబెట్టినాను, నాతో ఏడవుతుంది అని అంటాడు. ఇప్పుడు పెద్దోడిని కూర్చోబెడతారు, బిజినెస్ మెల్లిగా డౌన్ఫాల్ అయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెండవానికి అంత నాలెడ్జ్ లేదు, మూడవానికి మొత్తం నాలెడ్జ్ ఉంది. సో ఇక్కడ అతను కూర్చున్న ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు? ఇక్కడ ఇప్పుడు చిన్నవాడు పెద్దవాడు. పెద్దవాళ్ళు అనే మాట తీసుకున్నప్పుడు ఏజ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్, ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ కన్సిడర్డ్. ఇది నేను చెప్పే వర్డ్.
మనకు పూర్వం నుంచి ఏమొస్తుంది అంటే తల్లిదండ్రుల తర్వాత పెద్ద కొడుకు తర్వాత చిన్నోడు, దాని తర్వాత చిన్నోడు. సో పెద్ద కొడుకుని ఉన్నత స్థానంలో పెట్టాలి కాబట్టి ఇంటి మొత్తానికి పై భాగంలో అతన్ని ఉంచాలి అనేది మాట్లాడుతున్నారు. ఓకే. ఇది ఒకటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, ఒక ఫ్యామిలీ మొత్తంలో పెద్దవాడు నెలకు 10,000 తెచ్చి తండ్రికి ఇస్తున్నాడు, అతను మెయింటైన్ చేస్తున్నాడు ఇల్లు. రెండో వాడు 12,000 తెస్తున్నాడు. మూడో వాడు ₹1,00,000 తెస్తున్నాడు. ₹1,00,000 తెస్తున్నాడు, ఇంటి యొక్క మొత్తం బాధ్యత తీసుకుంటున్నాడు, ఎవరెవరికి ఏమేమి కావాలో మొత్తం సమకూరుస్తున్నాడు. కంప్లీట్ ఎవరెవరికి ఏమేమి కావాలి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, హాస్పిటల్కి సంబంధించి ఏముంది, ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఏముంది, ఏమన్నా పత్రికలు ఇచ్చి రావాలన్నా, ఏమన్నా తీసుకొని రావాలన్నా, ఏదైనా వర్క్స్ చేపియాలన్నా ప్రతిదీ చిన్నోడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ పెద్దోడు ఎవరు? సో పెద్దరికం తీసుకున్నది చిన్నవాడు కాబట్టి పెద్దరికం తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మెయిన్ పర్సన్ ఆఫ్ ద హౌస్. ఓకే. ఏజ్ అనేది సంబంధం లేదు. ఓకే. సో అలాంటి వాళ్ళు టాప్ లో ఉండాలి. ఎస్, ఎవరికైతే ఫుల్ ఎనర్జీస్ కావాలో వాళ్ళు టాప్లో ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి, పై భాగంలో ఉండాలి. ఓకే. ఇది రూల్. సో ఇప్పుడు మనం ఇందులో మాట్లాడిన మెయిన్ కంటెంట్ ఏంటి అంటే ఏజ్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ మనం Criteria కాదు. చేయట్లేదు. Yes. అసలు అది క్రైటీరియా ఇక్కడ రాదు. పూర్వం రోజుల్లో ఇప్పటి వరకు కూడా అందరూ ఏం చెప్తారంటే పెద్దవాడే ఫస్ట్ ఓడు కాబట్టి అతనే పెద్దగా పైన ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలని మాట్లాడారు. అది రాంగ్ సిస్టమ్. అది ఓకే. 100% అది రాంగ్. అది సో ఇక్కడ ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందంటే ఇంటి పెత్తనం ఎవరు తీసుకున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, పెద్దవాళ్ళ సలహాలతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండాలనేది అవసరం లేదు. సో ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ వస్తాయి ఏంటంటే అసలు ఇంటి లోపల ఎవరు ఎక్కడ ఉండాలి, ఒకవేళ డివిజన్స్ అయితే ఎవరు ఎక్కడ ఉండాలి, ఒకవేళ ఫ్లోర్స్ కడితే ఎక్కడ ఉండాలని మాట్లాడుతుంది. ఇది ఇప్పుడు మీరు అన్నారు బిజినెస్, కానీ మామూలుగా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ ఓన్ జాబ్స్ లలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా మరి ఏ ప్లేసెస్ లో ఉండొచ్చు? అది నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం వాటి గురించి టోటల్ ఎపిసోడ్. ఓకే. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఏ ఫ్లోర్ లో ఉండాలి అనే దానికి ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. సో ధన్యవాదాలు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఇది, కాబట్టి మనం ఈరోజు దాని గురించి క్లారిటీ తెలుసుకున్నాం. మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా మీకున్నా కూడా మీరు కామెంట్ రూపంలో కూడా అడగొచ్చు, లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.